హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే, మామూలుగా ఇంట్లో చనిపోయిన వారు ఉంటారు, వాళ్ళకి మంచి కాస్ట్లీ బట్టలు ఉంటాయి. మామూలుగా చిన్నవి అంటే ఎవరికొకరికి ఇచ్చేయడం, దానం చేయడం చేసిన కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. కొన్నిసార్లు వెండి వస్తువులు ఉంటాయి, వాళ్ళు వాడుకునే వెండి ప్లేట్లు కానీ స్పూన్లు కానీ ఇలా ఉంటాయి. ఇక ఆడవాళ్ళ విషయాలకు వస్తే బంగారు ఆభరణాలు ఉంటాయి, అలాగే పట్టు చీరలు ఉంటాయి, చాలా మంచి పట్టు చీరలు అవి ఉంటాయి. నిజానికి ఇవన్నీ కూడా బట్టలు కానీ వస్తువులు కానీ ఇవి ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా, లేదా ఎవరికైనా ఇస్తే మంచిది అంటారా, ఏదైనా మార్పిడి చేసుకొని వాడుకోవచ్చు అంటారా? మీరు ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. చాలా మందికి కూడా చాలా పెద్ద సందేహం. చనిపోయిన వ్యక్తులవి కొన్ని బంగారు ఆభరణాలు ఉంటాయి, వెండి వస్తువులు ఉంటాయి. ఆ బంగారు ఆభరణాలు కొంత గాజులు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. ఆ రకరకాల వస్తువుల్లో ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి చనిపోయిన తర్వాత చక్కగా ఆమె ఏదో వెండి విగ్రహాలు, లక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామిది, ఏదన్నా వెండి విగ్రహాలు పెట్టుకుని ఉంటుంది ఆమె. ఆ వెండి విగ్రహాలు అనేవి దేవతా మందిరంలో అర్చన చేస్తూ ప్రతిరోజు కూడా ఆమె పెట్టుకున్నది. అదొకటి. తర్వాత వచ్చి ఆమె నగలు కొన్ని ఉంటాయి. నగలంటే ఏమిటి? ఉంగరాలు ఉంటాయి, లక్ష్మీదేవి ఉంగరాలు ఉంటాయి, ఏదైనా స్టోన్కి సంబంధించిన ఉంగరాలు ఉంటాయి, అమ్మవారి యొక్క ఉంగరాలు పెట్టుకుని ఉండొచ్చు. తర్వాత చెవులకి దిద్దులు ఉంటాయి, తర్వాత వచ్చే మామూలు గొలుసులు ఉంటాయి, లక్ష్మీదేవి ఉంగరాలు, రకరకాల వస్తువులు అనేవి ఉంటాయి. ఇంటిలో ఆమె చనిపోయిన తర్వాత ఇంటిలో కూడా ప్లేట్లు ఉండొచ్చు, వెండి ప్లేట్లు ఉండొచ్చు, వెండి గ్లాసులు ఉండొచ్చు, ఆమె తాగిన గ్లాసులు ఉండొచ్చు, ఆమె తిన్న వెండి కంచాలు ఉండొచ్చు, పూజకి వాడిన వెండి వస్తువులు ఉండొచ్చు, దానిలో పూలు కానీ అక్షతలు కానీ వేసుకున్న వెండి వస్తువులు ఉంటాయి. అంటే ఇక్కడ బంగారము వెండి వస్తువులకి దోషం లేదని శాస్త్రంలో చెప్పారు. అది కేవలం అనుభూతి మాత్రం. వీళ్ళు అనుకుంటున్నారు, ఎవడు వాడు అనుకుంటున్నారు ప్రతిది కూడా. ఆ ధర్మ సందేహంలో అనుకునే వ్యక్తులే కానీ శాస్త్రంలో బంగారానికి కానీ, అంటే సువర్ణానికి కానీ రౌప్యానికి కానీ దోషం ఉండదు. ఎవరికి ఇవ్వక్కర్లేదు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ అందరూ వాడుకోవచ్చు. దానితో పాటు వాడుకోని వస్తువులు ఏమిటి అనేది ఒక సందేహం మళ్ళీ. ఇప్పుడు వాడుకోని వస్తువులు ఏంటంటే కేవలం మంగళసూత్రం ఒకటి. ఏ మంగళసూత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోకుండా దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడం మంచిది. అది చాలా ఇంపార్టెంట్. నాంతాడు కానీ, నల్లపూసల గొలుసు కానీ, అలాంటివి. అంటే ఇక్కడ ఎక్కడ చెప్పారంటే శాస్త్రంలో ఏమిటంటే, భర్తకి సంబంధించిన ఇవి కొన్ని ఉంటాయి. అంటే మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు ఒకటి, ఇవన్నీ భర్తకి చెందినవే. మెట్టెలు ఒకటి, ఇలాంటివి వాటిని చెడగొట్టి వేరే ఆభరణంగా చేసుకోవాలి, మళ్ళీ బంగారం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే ముత్తైదువుగా ఉన్నప్పుడు ఆమె వేసుకున్నవి ఉంటాయి, అంటే మంగళసూత్రం ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికల్లా నల్లపూసల గొలుసు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. చైన్ అంటే మామూలు చైన్లు ఉండొచ్చు, భర్త ద్వారా సంక్రమించేవి మాత్రమే వేసుకోకూడదు. భర్త ద్వారా సంక్రమించేవేంటి? మంగళసూత్రం, నల్లపూసలు, మెట్టెలు, ఇంతే. ఈ మూడే ఉంటాయి. మిగతావన్నీ కూడా పుట్టుకతో వచ్చింది ఆడవాళ్ళకి. అంటే ఈ మూడింటిని కూడా మళ్ళీ దాన్ని కరిగించి మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఏవి తీసుకోకూడదు అంటే, ఇంకా పట్టు చీరలకు సంబంధించిన విషయాలకు వస్తే సహజంగా ఏమిటంటే పట్టులో కొద్దిగా బంగారాన్ని కలుపుతారని శాస్త్రం. ఇప్పుడు అంటే కలుపుతున్నారు లేదు, బంగారం కలిపితే ఆ పట్టు చీర కట్టుకోవచ్చు అని కూడా అంటారు. బంగారం వెండి దానిలో కలపకపోతే ఆ చీరని బయట వాళ్ళకి ఇచ్చేసేయాలి, మనం ఉంచుకోకూడదు, మనం కట్టుకోకూడదు. ఆ బట్టలను తీసుకెళ్ళి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి దోషం కలుగుతుందా అనేవాడు కూడా కొంతమంది ఉన్నారు. అవి చక్కగా ఏదైతే ఉతికి
చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు, దాని తప్పేమీ లేదు. వాళ్ళకేం దోషం కలిగేది ఏం లేదు. మన ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే కట్టుకోకూడదు అంతవరకు. బయట వాళ్ళకి వచ్చి దోషం ఏమి ఉండదు, వాళ్ళకి దోషం కలిగే అవకాశాలు లేవు. అయితే ఇనప కంచాల్లో ఏదైతే మనం మామూలు కంచంలో తింటుంటామో అలాంటివి వాడకూడదు. అంటే ఆమె వాడిన కొన్ని కంచాలు మామూలు ఉంటాయి కదా, వెండి కాకుండా మామూలు కంచాలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. మంచాన్ని అవాయిడ్ చేయాలి, బెడ్ని అవాయిడ్ చేయాలి. ఆమె పడుకుంటుంది కదా, అది దానం చేయాలి. అంటే ఇవి మాత్రమే దానం చేయాలి. బంగారంతో వెండితో కూడినవి ఏది కూడా దానం చేయాల్సిన పని లేదు. ఒక మంగళసూత్రము, నాంతాడు, ఏదైతే నల్లపూసలు, మెట్టెలు, అంటే 4. అది భర్త ద్వారా సంక్రమించినవి కాబట్టి దాన్ని వాడకూడదు. మిగతావన్నీ ఆమె దేవుడి విగ్రహాలు వాడచ్చు, ఆమెకు సంబంధించిన వస్తువులు వాడచ్చు, అన్నీ వాడచ్చు, దాని తప్పేం లేదు. ఇప్పుడు దేవాలయంలో కొంతమంది వెండితో ఉన్న పాత్రలు ఉంటాయి, అవన్నీ కూడా ఆమె వాడింది కదా నేను వాడకూడదంత అది కాదు. మళ్ళీ ఆస్తిపాస్తులకు సంబంధించి ఆమె ఫ్లాట్లు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, అవన్నీ కూడా తదనంతరం వాడుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. చాలా చక్కగా వివరించారు. అదండి, ఇదైతే చాలా మందికి ఉపయోగపడే ధర్మ సందేహం అని అనుకుంటున్నాను. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే బంగారం అయితే వాడుకోవచ్చు, వెండి అయితే వాడుకోవచ్చు, బట్టలు అయితే వాడుకోకూడదా అని వాదించే వాళ్ళు ఉంటారు. దానికి ఏమిటి, శాస్త్రం ఏం చెప్తోంది, దేని ప్రకారం నడుచుకోవాలి, కారణాలు ఏమిటి, విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.